అర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీచక్ర అమ్మవారి రూపమే కదా. ప్రధానంగా బిందువు దగ్గర అమ్మ ఉంటుంది, అక్కడ ఆవిడ విచ్చుకుంటుంది. ఆ విచ్చుకోగానే మొట్టమొదటి విచ్చుకోగానే త్రికోణంగా వస్తుంది, తర్వాత అష్టత్రికోణంగా వస్తుంది, దాని తర్వాత దశ త్రికోణం, తర్వాత మరొక దశ త్రికోణం, 14 త్రికోణాలు, 8 త్రికోణములు, 16 త్రికోణములు, అలాగా చతురస్రం వరకు విచ్చుకుంటుంది కదా బిందువు. కనుక బిందువు దగ్గర అమ్మ ముందు త్రికోణముగా విచ్చుకుని తర్వాత అష్టత్రికోణ చక్రం అని వస్తుంది మీకు. బిందువు నుంచి లెక్క పెడితే 3వది. అదే త్రైలోక్యమోహన చక్రం అనబడి చతురస్రం నుంచి లెక్క పెడితే 7వది ఈ ఆవరణ. ఆ ఆవరణకి సర్వరోగహర చక్రము అని పేరండి. ఈ సర్వరోగహర చక్రంలో 8 త్రికోణాలు ఉంటాయి. అష్టత్రికోణం అసలు నిజానికి బిందువు, త్రికోణము, అష్టత్రికోణము ఈ 3 ఆవరణలు కలిపితే అదొక మహాశక్తి. ఆ 8 త్రికోణాల దగ్గరుండే దేవతలే వశిని, కామేశ్వరి, మోదిని. ఇది తెలుసుకోవాల్సినది. కనుక అక్కడ కూర్చున్నారు వాళ్ళు ప్రధానంగా. శ్రీచక్రంలో అక్కడ ప్రధానంగా కూర్చున్న వాళ్ళు. ఆ ఆవరణ పేరేమిటి? సర్వరోగహర చక్రంట. ఉరికినే పెట్టారా ఆ పేరు? ఆ ఆవరణ దేవతలుగా అనుగ్రహిస్తే అన్ని రోగాలు పోతాయండి. అంటే 8 వాగ్దేవతలు ఒక్కసారి మన కృప చూపిస్తే మన దేహంలో, మన మనస్సులో ఉన్న అన్ని రకాల రోగాలు పోతాయి. దేహంలో, మనస్సులో రోగాలు 2 రకాలట. దేహానికి వచ్చేవి, మనస్సుకు వచ్చేవి. కానీ దేహం కంటే లోపలవే ఎక్కువ. పేరుకి 2 అన్నాం కానీ ఈ రెండిట్లో కొన్ని కోటి రకాలు ఉంటాయి. ఎక్కువ నెంబర్ చెప్పుకుంటే భయం వేస్తుంది కనుక 2 చెప్పుకున్నాం మనం. ఏమిటి? దేహ రోగాలు, మనోరోగాలు. వాటిలో రకరకాలు. అందుకే మనస్సుకు వస్తే ఆది, దేహానికి వస్తే వ్యాధి. ఈ ఆది వ్యాధులన్నీ తొలగించగలిగే శక్తి 8 మందికి ఉంది. అందుకే 8 పేర్లు ఒక్కసారి తలంచుకుని సర్వరోగహర చక్రంలో ఉన్న 8 దేవతల్ని స్మరణ చేసుకుంటే సర్వరోగహరములు. అది దీనికి ఉన్న ప్రత్యేకత. అందుకు వశిన్యాది వాగ్దేవతల స్థానం ఏంటి, వాళ్ళ మహిమ ఏమిటి, ప్రభావం ఏమిటో ఇక్కడ చెప్పుకున్నాం. కేవలం వాగ్దేవతలు మాత్రమే కాదు, రోగాల్ని పోగొట్టగలిగే నాదశక్తులు వీళ్ళు. అటువంటి నాదశక్తులు సర్వమంత్రములకు మూలదేవతలు. ఎందుకంటే మీరు ఏ మంత్రం చేయాలన్నది అక్షరమేగా. ఏ మంత్రంలోనూ అక్షరాలు, శబ్దాలు ఉంటాయి. అన్ని శబ్దాలు, అన్ని అక్షరాలకి వీళ్ళే దేవతలైనప్పుడు సర్వమంత్రాధి దేవతలు వీళ్ళు. అంత శక్తిమంతులు. అందుకు వాళ్ళని అమ్మవారు ప్రత్యేకించి స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు ఇక్కడ. అందుకు మచ్చక్రస్య రహస్యజ్ఞా మమ నామపరాయణా మమ స్తోత్ర విధానాయ తస్మాదాజ్ఞాపయామి వహ. మీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఎందుకంటే మీరు వాగ్విభూతులు, మీరు నా యొక్క చక్ర విజ్ఞాన రహస్యాలు తెలిసినవారు. ఇంకోటి మమ నామపరాయణ, ఎప్పుడూ నా నామములే పారాయణం చేస్తూ ఉంటారు. అందుకు నా స్తోత్రాన్ని రచించడానికి మీకు నేను ఆజ్ఞాపన చేస్తున్నాను. అమ్మ ఆజ్ఞాపించిందిట వాళ్ళకి. అప్పుడు వాళ్ళు సరైన సమ్మతించారు. అందుకు కురుధ్వం అంకితం స్తోత్రం మమ నామ సహస్రకై, నాకు అంకితముగా సహస్రనామ స్తోత్రం చేయండి. అంకితము అంటే అర్థం ఏంటి? సాధారణ అంకిత శబ్దం ఈ రోజుల్లో ఒక అలవాట్లో వాడుతున్నాం. అంకితము అనే మాటకి నిజమైన అర్థం ఏంటంటే గుర్తు కలది అని అర్థం. అమ్మవారిని తెలియజేసేది. అంకితం అంటే తెలియజేయునది, గుర్తు చేయునది. ఇది అర్థం అండి అంకిత శబ్దానికి. అందుకు నాకు అంకితమైనది అంటే అమ్మవారిని తెలియజేసేటటువంటి స్తోత్రాన్ని తయారు చేయమనగానే వాళ్ళు మొత్తం 8 వాగ్దేవతలు కూడా భావన చేసి ఈ స్తోత్రం సిద్ధం చేశారట. అమ్మ సిద్ధమైపోయింది అన్నారు. ఇది ఎక్కడ పఠించాలో నేను చెప్తాను అని అమ్మవారు ఒక గొప్ప సభ ఏర్పాటు చేశారండి. ఇప్పటివరకు అమ్మవారు ఆజ్ఞాపన అయిపోయింది. వశిన్యాది వాగ్దేవతలందరూ కలిసి అమ్మవారి స్తోత్రం సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ స్తోత్రం ఇప్పుడు బయటకు తీసుకురావాలి. ఆవిష్కరణ అన్నమాట. ఆ తయారైన స్తోత్రాన్ని ఆవిష్కరించాలి. ఎక్కడ ఆవిష్కరించారో తెలుసా? మొట్టమొదటి లలితా సహస్రనామ స్తోత్ర ఆవిష్కరణ సభ ఎక్కడ జరిగింది? మణిద్వీపంలో జరిగిందండి. మొట్టమొదటి జరిగింది మణిద్వీపంలో. ఎలా జరిగిందో మనం కూడా ఆవిష్కరణ సభలోకి ప్రవేశిద్దాం. అక్కడ తతః కజాతి సదసి స్థిత్వా సింహాసనే అంబికా. ఆ మణిద్వీపంలో చింతామణి గృహం, అక్కడ ఒక పెద్ద సభ. ఆ సభలో అమ్మవారు పంచబ్రహ్మాసనం మీద కూర్చున్నట్ట. అంబిక
అమ్మవారికి ఎన్ని పేర్లున్నా ఈ పేరే చాలా బాగుందండి. అందుకే మనం అమ్మవారు అన్నాం కదా, ఎన్ని పేర్లున్నా అమ్మవారే. అందుకే అంబిక అంటే అమ్మవారే. అమ్మవారు కూర్చున్నట్టు ఎక్కడ? సింహాసనం మీద. అమ్మవారు ఎప్పుడైతే సభ ఏర్పాటు చేశారో వెంటనే ఆ సభకి అనేక మంది వచ్చారు. ఎందుకంటే ప్రపంచాన్ని నిర్వహించే సభ అది, ప్రపంచ నాయకురాలి సభ కదా. మరి ప్రపంచాన్ని నిర్వహించే వాళ్ళందరూ వచ్చారట. ఎంతమంది వచ్చారో చూడండి. కోట్ల కొలది సరస్వతీ బ్రహ్మదేవులు వచ్చారట, కోట్ల కొలది. కోట్ల కొలది లక్ష్మీనారాయణులు వచ్చారు, కోట్ల కొలది ఉమామహేశ్వరులు వచ్చారట. ఇదేమిటి ఆశ్చర్యం! అయోమయం ఏం అక్కర్లేదు. ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని బ్రహ్మాండాలను సృష్టి స్థితిలయలు జరుగుతున్నాయి కదా. కనుక ఈశ్వర శక్తి ప్రతి బ్రహ్మాండంలోని బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలతో ఉంటుంది ఒక్కొక్క బ్రహ్మాండంలో. అలాగే అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయిగా. అన్ని కోట్ల బ్రహ్మాండాల నుంచి కూడా ఆ సృష్టి స్థితిలయ కారకులు బయలుదేరారు అక్కడికి, అమ్మవారి యొక్క దివ్య సభలోకి. వారందరూ ఉన్నట్ట. మరి అన్ని కోట్ల మంది కూర్చున్నారు అంటే ఆ సభ ఎంతది! అలాంటి మణిద్వీపంలో సభ. ఇంకా అమ్మవారి యొక్క పరివార దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. మంత్రిణీ దండినీ ముఖ్యా సేవార్థం సముపాగతా. శ్యామలాదేవి, వారాహాదేవి, ఇంకా శక్తయో వివిధాకారా, ఇంకా అనేక రకములైన అమ్మవారి యొక్క వివిధ శక్తులు, పరివార దేవతలు, ఉపదేవతలు, అంగదేవతలు అందరూ వచ్చి కూర్చున్నారండి. ఇంకా సభని మనం ధ్యానించుకోవలసిందే. ఇంకా గురువులు వచ్చారండి. గురువులు 3 రకాలుగా ఉంటారు: దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ. ఓఘము అంటే సమూహము అని అర్థం, సమూహము. దివ్యౌఘ దేవతలకు సంబంధించిన గురువులు. అమ్మవారి విద్యలో దేవతలు ఉన్నారు, సిద్ధపురుషులు ఉన్నారు, మానవులుగా వచ్చి ఉపాసన వల్ల తపస్సు వల్ల గొప్పవారైన ఋషులు ఉన్నారు. అలా 3 రకాలు. అందుకు దివ్యౌఘ అంటే దేవకోటికి సంబంధించిన గురువులు. ఇక సిద్ధౌఘ సిద్ధకోటికి సంబంధించిన వారు. అగస్త్య, లోపాముద్ర వీళ్ళందరూ సిద్ధ గురువులండి. ఇక మానవ గురువులు, ఇందులో మనకు భగవత్పాదులు మొదలైన వారందరూ కూడా మానవ రూపంలో అవతరించి గురువులైనటువంటి వారు మానవౌఘము అని చెప్పబడుతుంది. ఇలాగా దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ వీళ్ళందరూ వచ్చేట. దివ్యౌఘ మానవౌఘాశ్చ సిద్ధౌఘాశ్చ సమాగతా తత్ర శ్రీ లలితాదేవి సర్వేషాం దర్శనం దదౌ. అక్కడ అమ్మవారు వీరందరికీ దర్శనమిచ్చారు ఆ భవ్యమైన సింహాసనంలో కూర్చొని. అప్పుడు అమ్మవారు సైగ చేశారట. సైగ చేయగానే అమ్మవారి ముందు సింహాసనాల్లో కూర్చున్నటువంటి వశిని మొదలైన 8 మంది దేవతలు లేచారు. ఒక్కసారి సభ అంతా మౌనం వహించింది. అమ్మ సైగని స్వీకరించి అప్పుడు వాళ్ళు అమ్మవారిని ఈ సహస్రనామ స్తోత్రాలతో కీర్తన చేయడం మొదలుపెట్టారు. ఇది మొట్టమొదటి సహస్రనామ స్తోత్రం పఠించిన సన్నివేశం అండి. ఎక్కడ జరిగింది? మణిద్వీపంలో. ఆ చింతామణి గృహ సభలో అమ్మవారి ముందు ఇంతమంది సమూహంలో వశిన్యాది దేవతలు చదువుతున్నారు. ఎలాగా? బద్ధాంజలి పుటాస్తదా, 2 చేతులు శిరస్సు మీద పెట్టుకుని తల వంచి ఒళ్ళు పులకించిపోతూ ఉండగా అమ్మవారిని అస్తువన్నామ సాహస్రై స్వకృతై లలితాంబికాం 1000 నామాలు పఠనం చేశారు. అది చేస్తూ ఉంటే సర్వే విస్మయం జగ్ముహు ఏతత్ర సదసి స్థితాః, మొత్తం సదస్సులో ఉన్నటువంటి మేధావులందరూ కూడాను ఆశ్చర్యపోయారట ఆ నామములు విని. అంటే వాళ్ళకే ఆశ్చర్యం కలిపేటంత విజ్ఞానం ఉందన్నమాట దీంట్లో. తతప్రోవాచ లలిత, అప్పుడు అమ్మవారు అక్కడి నుంచి చెప్పారు, విన్నారుగా ఇది నాకు చాలా ప్రీతి కలిగిస్తుంది. అందుకు మీరందరూ నా ఆజ్ఞగా స్వీకరించి ఈ సహస్రనామ స్తోత్రాన్ని ఇకపై మీరు పఠనం చేస్తూ మీ లోకాలలో వ్యాప్తి చేయించండి. ఎందువల్ల అమ్మవారు ఇంత ప్రణాళిక వేశారు అంటే సర్వజీవులు తరించాలనే కారుణ్యంతో అమ్మవారు ఇంత ప్రణాళిక వేశారండి. సృష్టిలో అందరూ తరించాలి, నా గురించి కీర్తించి తరించాలి, నా గురించి తెలుసుకోవాలి. అందుకు నా గురించి తెలియజేసే శాస్త్రము లలితా సహస్రనామ స్తోత్రము. ఇది వీరు పఠించి తరించాలి గనక అమ్మవారు వశిన్యాది వాగ్దేవతల ద్వారా దివ్య సభలో ఆవిష్కరించి వాళ్ళందరితో చెప్తున్నారు, ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రమైన స్తోత్రము సుమా, అంకితం నామభిర్దివ్యైర్మమ ప్రీతి విధాయికై. ఇది మమాజ్ఞయైవ వాగ్దేవ్యశ్చక్రు స్తోత్రం అనుత్తమం. నా ఆజ్ఞను అనుసరించి వాగ్దేవతలు స్తోత్రం చేశారు. మీరందరూ కూడా శ్రద్ధతో విన్నారు కదా, దీన్ని ఇంక మీరు వ్యాప్తి చేయండి. ప్రవర్తయధ్వం భక్తేషు. చక్కటి మాట అన్నదండి అమ్మ. ఇది చాలా గొప్ప వాక్యం. ప్రవర్తయధ్వం భక్తేషు అంటే నా భక్తులలో దీన్ని ప్రవర్తిల్లజేయండి. ఎందుకంటే నా భక్తులకు తపనుంది. ఏమిటి? అమ్మవారు ప్రీతి చెందాలి. అందుకు వాళ్ళ తపన తీర్చడం కోసం నేను ఈ విద్యను ఆవిష్కరించాను.
మీరు మీ మీ బ్రహ్మాండాల్లో నా భక్తులకు అందజేయండి. అంతేకాదు ఒక్క మారు నా భక్తుడు దీన్ని పఠించినా వాడిని నేను అనుగ్రహిస్తాను అని అమ్మవారు చెప్తున్న గొప్ప వాక్యం ఇది. సమే ప్రియతమో జ్ఞేయ తస్మై కామాన్ దదామ్యహం ఇదం నామసహస్రం మే యో భక్త పఠతే సకృత్. ఒక్కసారి పఠించినా చాలు భక్తితో, అది నా భక్తుడైన వాడు దీన్ని ఒక్కసారి పఠించినా నేను సంతోషిస్తాను. దీన్ని శ్రీచక్రమునందు ఆరాధించి జపం చేసి పఠించవచ్చు, ఇది ఒకటి చెప్పింది. అంతేకాదు శ్రీచక్రారాధన చెయ్యకపోయినా, నా మంత్రము తెలియకపోయినా, జపం చెయ్యకపోయినా ఈ సహస్రనామ స్తోత్రం చెయ్యవచ్చు అని అమ్మవారు చెప్పారు. ఇది ఈ వాక్య ప్రమాణంతోనే మనం మంత్రము లేని వారైనా సహస్రనామ స్తోత్రం చెయ్యవచ్చు, ఇది తెలుసుకోవచ్చు. సహస్రనామ స్తోత్రానికి మాత్రమే ఇది. కానీ సంప్రదాయజ్ఞులు ఖడ్గమాలకి త్రిశతికి మాత్రము మంత్రానుష్ఠానం ఉన్నవారు మాత్రమే చేయాలని నిర్దేశించారు. సహస్రనామానికి మాత్రము అమ్మవారు చెప్పిన మాట స్పష్టంగా, మా మర్చయతువా మావా విద్యాం జపతువా నవా కీర్తయేన్నామ సహస్రం ఇదం మత్ప్రీతయే సదా. ఈ వాక్యం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే, నన్ను అర్చించినా అర్చించకపోయినా, నా మంత్రమును జపించినా జపించకపోయినా, భక్తితో ఈ నామసహస్రం చదివితే మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నా అత్ర సంశయ. నేను ప్రీతి చెందుతాను, అతడి కోరికలన్నీ తీరుతాయి, ఇందులో సందేహం లేదని అమ్మవారు అన్నారు. అమ్మవారు అలా అన్నాక ఇంకా సందేహం ఎందుకండి? అందుకే ఈ సహస్రనామ స్తోత్రం అందరూ తప్పులు లేకుండా కీర్తించవచ్చు తగిన నియమాలతో. తస్మా నామ సహస్రం మే కీర్తయధ్వం సదా ఆదరాత్. ఇక్కడ ఈ క్లాజెస్ అంటారండి వీటిని, ఈ షరతులు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆదరాత్, భక్త్యా, ఆదరంగా భక్తిగా చదవండి. కనుక సహస్రనామాలు ఎలా చదవాలి? ఆదరంగా ప్రేమగా. సహస్రనామాలు ఎలా చదవాలి? ఆదరంగా ప్రేమగా. ఉత్తరాదిలో మాట అంటారండి, ప్రేమ్ సే బోలో జయమాతాది అని. ఆ ప్రేమ్ సే బోలో అది కావాలి. ఊరకన యంత్రాల్లో కొందరు చేస్తుంటారు, అది కాదు కావాల్సింది. ఆదరాత్ భక్త్యా. అయితే మొట్టమొదటి ఇవన్నీ రావు, చేయగా ఎప్పటికైనా వస్తుంది. అందుకే 1000 మార్లు ఎందుకు చదవమని చెప్తారంటే, ఒక్కసారైనా సరిగ్గా చదువుతామేమోనని. ఒక్కసారైనా గట్టిగా అంటే అది చాలు మనకి, అంత విశిష్టమైనది. పైగా అన్ని మార్లు పఠిస్తే ఒక్కసారి భక్తిగా చేయగలిగేటువంటి మహిమ లభిస్తుంది మనకి. తదాజ్ఞయా తదారభ్య బ్రహ్మ విష్ణు మహేశ్వరా శక్తయో మంత్రిణీ ముక్ష ఇదం నామశాస్త్రకం పఠంతి భక్త్యా సతతం లలితా పరితుష్టయే. అప్పుడు అమ్మవారు ఆ సభలో అలా ఆజ్ఞాపించిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇతర శక్తులు, శ్యామలా వారాహి దేవతలు వీరందరూ కూడా ఆ సమయం నుంచి లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తూ ఉన్నారు. అంటే సహస్రనామ స్తోత్రం పారాయణ చేసేది ఎవరు? మనం మాత్రమే కాదు, బ్రహ్మ విష్ణు రుద్రాదులు మొదలుకుని మొత్తం మంత్రిణీదేవి, దండినీదేవి అందరూ కూడా సహస్రనామ స్తోత్రాలు చేస్తున్నారట. మరి వాగ్దేవతలు ఇచ్చినది. అందుకే సహస్రనామ స్తోత్రం అపౌరుషేయం. అపౌరుషేయం. అపౌరుషేయం అని దేన్ని అంటారు? వేదాన్ని అంటారు అపౌరుషేయమని. ఎందుకంటే వేదాలు ఎవడు మానవుడు సృష్టించినవి కావు. యస్య నిశ్వసితం వేదాహ అని ఉపనిషత్తు చెప్తోంది కదా. పరమాత్మ యొక్క ఊపిరులు ఎవడు తయారు చేయడు, పరమాత్మ నుంచి సహజంగా వచ్చాయి. అందుకే వేదములంటే పరమాత్మ యొక్క శబ్ద రూపములు. అందుకే అవి పురుష సృష్టి కాదు, జీవ సృష్టి కాదు, జీవులెవరూ తయారు చేయలేదు. అందుకే అపౌరుషేయం అని దానికి పేరు. అలాగా ఇది కూడా జీవులెవరూ తయారు చేయలేదు, సాక్షాత్ అమ్మవారి వాగ్రూపములే వెలికి వచ్చి సహస్రనామములు అందించాయి గనక లలితా సహస్రనామ స్తోత్రం సాక్షాత్తు వేదమే. ఇది తెలుసుకోవాల్సింది. ఆ వేద పారాయణంలో ఎంత శక్తి ఉన్నదో సహస్రనామ స్తోత్రానికి అంత శక్తి ఉన్నది. ఇంకా వేదానికి ప్రత్యేకమైనటువంటి సంస్కారములు, అధికారాలు చెప్పారు. అంత నియమాలు లేకుండానే సహస్రనామ స్తోత్రం చదివి అంతటి ఫలితాలు మనం పొందవచ్చు. ఇంత విశేషంగా వివరించి అందుకే దీన్ని రహస్యనామ స్తోత్రం అన్నానయ్యా అన్నారు. ఎవరు? హైగ్రీష్వారు. ఇప్పుడు చూడండి రహస్యం ఎందుకన్నారో. బయటకు పేర్లలా కనబడుతున్నాయి కానీ ఇందులో శ్రీచక్రానికి సంబంధించిన విశేషాలున్నాయి, శ్రీవజ్జికి సంబంధించిన మర్మాలున్నాయి, యోగశాస్త్ర రహస్యాలున్నాయి, మంత్రశాస్త్ర సంకేతాలున్నాయి. ఒకటేమిటి, ఎన్నెన్నో ఉన్నాయండి. సరే రహస్యం దేన్ని అంటారు ఒక్కసారి చూద్దాం. ఇదం గుహ్యతమం శాస్త్రం అనే మాట మనకి భగవద్గీతలో 15 అధ్యాయాల్లో కనబడుతోంది. స్వామి చెప్తున్నాడు ఇది గుహ్యతమం. గుహ్యతమం అంటే రహస్యాల్లోకెల్లా రహస్యమయ్యా ఇది అన్నారు. ఇది భగవద్గీత.
అయ్యా యుద్ధభూమిలో నిలబడి అక్కడ చెప్తూ ఇది రహస్య విద్య అన్నాడా? పోనీ తెరవేసు గదిలో చెప్పాడా? యుద్ధభూమిలో చెప్తూ ఇది రహస్య విద్య అంటారా? కానీ బహిరంగంగా చెప్పారా అంతరంగంగా చెప్పారా అనేది కాదు ఇక్కడ అర్థం. రహస్య విద్యలను దేన్ని అంటారు? ఇది ఒక సాంకేతిక పదం, శాస్త్రీయ పదం రహస్యం అనేది. అంతేగాని సీక్రెట్ అని లౌకికంగా అర్థం చెప్పడానికి లేదు దీనికి. ఇప్పుడు చూద్దాం రహస్యం అంటే ఏమిటో. శాస్త్రములు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రకట శాస్త్రములు, ఇంకోటి గుహ్య శాస్త్రములు. ప్రకట శాస్త్రము అంటే మెటీరియల్ సైన్సెస్, భౌతిక శాస్త్రములన్నీ ప్రకట శాస్త్రములే. మీరు అణు విజ్ఞానం చెప్పండి, ఫిజిక్స్ ఏవి చెప్పండి, ఇవన్నీ కూడా భౌతిక శాస్త్రములు, మెటీరియల్ సైన్సెస్. ఇక రహస్య శాస్త్రములు మూడు రకాలుగా ఉంటాయట. గుహ్య, గుహ్యతర, గుహ్యతమ అని మూడు రకాలుగా ఉంటాయి. గుహ్య అంటే రహస్య కదా. గుహ్య శాస్త్రములు అంటే ధర్మశాస్త్రములు అని. అతీంద్రియమైన విజ్ఞానాన్ని చెప్పే శాస్త్రములకు రహస్య శాస్త్రములని పేరు. ఈ నిర్వచనం గుర్తుపెట్టుకోండి. అతీంద్రియ విజ్ఞానమును చెప్పే వాటికి రహస్య శాస్త్రములు. అతీంద్రియ విజ్ఞానం మూడు రకాలు. ఒకటి ధర్మం. మీరు ధర్మంగా ఉంటే స్వర్గానికి వెళ్తారు, అధర్మంగా ఉంటే నరకానికి పోతారు. ఇది ఇంద్రియాలతో రుజువు చేయగలరా? లేదు కదా. అందుకే అది అతీంద్రియ విజ్ఞానమే గనక ధర్మశాస్త్రములు, రహస్య శాస్త్రములు. రెండవది మంత్రశాస్త్రములు, గుహ్యతర శాస్త్రములు. బ్రహ్మ విద్య తత్వశాస్త్రము, గుహ్యతమ శాస్త్రం. అందుకే భగవద్గీతలో ఇదం గుహ్యతమం శాస్త్రం అని కృష్ణ పరమాత్మ చెప్పడంలో రహస్యతమం సూపర్లేటివ్ డిగ్రీ చూపించాడండి. అందుకే ఈ మూడు రకాల శాస్త్రమని రహస్య శాస్త్రములు అనాలి. ఇప్పుడు ఇది రహస్యనామం ఎందుకైంది? మూడు రకాల అంశములు ఇందులో ఉన్నాయి. అందుకే ఇందులో ధర్మశాస్త్రం ఉంది, మంత్రశాస్త్రం ఉంది, వేదాంత శాస్త్రం ఉంది. కనుకనే ఈ నామములు రహస్య నామములు. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం. అలాగే ఇక్కడ చక్ర సంకేతాలు, మంత్ర సంకేతాలు, ధర్మశాస్త్ర విశేషాలు. మొత్తానికి సహస్రనామ స్తోత్రం ఒక స్తోత్ర గ్రంథం కాదు, శాస్త్ర గ్రంథము. ఇది తెలుసుకోవాల్సింది. ఇది మహాశాస్త్రం. ఈ శాస్త్రాల్లో ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి అంటే అనేక శాస్త్రములు కలబోసి మనకి ఇందులో కనబడుతూ ఉంటాయి. అందుకే సహస్రనామ స్తోత్రంలో మీరు చూస్తూ ఉంటే ధర్మశాస్త్రం కనబడుతుంది, మంత్రశాస్త్రం కనబడుతుంది, యోగశాస్త్రం ఉంది, వేదాంత శాస్త్రం ఉంది. యోగశాస్త్రంలో మళ్ళీ కుండల్ని మొదలైనవి ఉంటాయి. ఇంకా గ్రహించే ఓపిక ఉండాలి. కానీ మీమాంసా శాస్త్రం, న్యాయశాస్త్రం, అన్ని శాస్త్రాలు ఉన్నాయండి. ఆ వ్యాఖ్యానాలతో అన్ని రుజువు చేసిన వాళ్ళు ఉన్నారు, స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఉండాలి, మంత్రశాస్త్రము ఉండాలి, వేదాంత శాస్త్రం మూడు ఉండాలండి. మనకి వ్యవహారం ఎలా ఉండాలో తెలియడం కోసం ధర్మశాస్త్రం కావాలి, ఉపాసన కోసం మంత్రశాస్త్రం కావాలి, సత్యం తెలుసుకోవడానికి తత్వశాస్త్రం కావాలి. మూడు కావాలి మనిషికి, ఏదో ఒకటి కాదు. కొందరు ధర్మాలు మాత్రమే చెప్తుంటారు, సరిపోదండి. ధర్మాలతో ఆగిపోదు. ధర్మం తర్వాత ఏమిటి? అయ్యా మీరు చక్కగా పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు యూనిఫారం వేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ చెప్తారు. అవి చేస్తే సరిపోతుందా? సరిగ్గా డ్యూటీ చేయొద్దు. కనుక ధర్మాలు అనేది ఒక క్రమశిక్షణ లాంటిది. ఇది అవసరం. వ్యవహార జీవితానికి ధర్మం కావాలి, పరమార్థ జీవితానికి వేదాంతం కావాలి. తెలుసుకోండి. దేవతల అనుగ్రహం కోసం మంత్రం కావాలి, ఉపాసన కావాలి, మూడు కావాలి మనకి. అందుకే ధర్మశాస్త్రం, ఉపాసనా శాస్త్రం, తత్వశాస్త్రం, ఈ మూడు మనకు కావాలి. ఆ మూడు భగవద్ అనుగ్రహం వల్లనే లభించాలి. అందుకే అమ్మవారు మూడింటి రూపము. ఆవిడే ధర్మరూపిణి, ఆవిడే మంత్రరూపిణి, ఆవిడే తత్వరూపిణి. ఆ మూడు ఇక్కడ తెలుస్తాయి. ఏది గ్రహిస్తే మరి ఏది తెలుసుకోనక్కరలేదో అలాంటి శాస్త్రం ఇక్కడ వశిన్యాది వాగ్దేవతలు అందించారంటే ఇది సామాన్యమా? లలితా సహస్రనామ స్తోత్రం ఒక పూటకో ఒక రోజుకో సంబంధించింది కాదు, ఒక జీవితానికి సంబంధించినటువంటి గ్రంథం ఇది. నిరంతరం మననం చేసుకోవాల్సిన గ్రంథం ఇది. ఓపిక ఉండాలే కానీ ఈ సహస్రనామ స్తోత్రంలో కూర్పు చేసుకుంటూ వెళితే కొన్ని వాక్యాలన్నీ దగ్గరికి తీస్తే కొన్ని ఉపనిషత్తులు తయారవుతాయి. కొన్ని వాక్యాలు దగ్గర తీసుకొస్తే ఒక మంత్రశాస్త్రం బయటకు వస్తుంది. కొన్ని నామాలు దగ్గర తీసుకువెళితే ధర్మశాస్త్రం బయటకు వస్తుంది. మీ జీవితంలో ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో ఏదో ఒక నామం బయటకు వచ్చి నేనున్నానని చెప్తుందండి. పైగా సహస్రనామ స్తోత్రముల్లో ఉన్న శక్తులు, రహస్యములు ఎన్ని అంటే బయటకు చదువుతాం కానీ దానిలో మహిమలేంటో మనకు తెలియవు. అందుకే రహస్యనామాలు. అది కూడా ఇంకో భావం చెప్పుకోవచ్చు. ఆ మహిమలు మీరు ప్రకటంగా తెలుసుకోలేరు, అవి బయటకు వస్తూ ఉంటాయి. ఆశ్చర్యపోతాం మనం. మన బుద్ధికి అందని శక్తి దానిలో ఉంది. అందుకే శక్తి ఎప్పుడూ రహస్యమే. అవునా లేదా? ఇక్కడ లైట్ ఉంది, మైక్ ఉంది, ఫ్యాన్ ఉంది. శక్తో ఉందా లేదా? ఉందండి. కనిపిస్తుందా? రహస్యం. రహస్యమైన శక్తి లేకుండా ప్రకటమైన పరికరాలు పనిచేయట్లేదు. ఆ రహస్యమే లలితా సహస్రనామాల్లో.
పైగా లలితా సహస్రనామాన్ని ఎలా వర్ణించవచ్చంటే ఒక్కొక్కసారి ఒక ద్రాక్ష తోట గుర్తొస్తుందండి లలితా సహస్రనామ స్తోత్రం చూస్తూ ఉంటాయి. ద్రాక్ష తోటలోకి వెళ్తే గుత్తులు గుత్తులు పళ్ళు వేలాడుతుంటాయి. అలాగే ఈ సహస్రనామ స్తోత్రం అంతా ఒక తోటలాగుంటే ఒక్కొక్క నామాల గుంపు ఒక్కొక్క గుత్తండి. చిత్రం, దుర్గా మంత్రములన్నీ కొన్ని నామాల గుంపులో ఉంటాయి ఒక చోట. ఇంకో చోట విశేషమైన వనదుర్గా విద్య అంతా ఒక చోట చూపిస్తాడు. ఇలా ఒక్కొక్క మంత్ర విశేషములు కొన్ని గుత్తులు నామాల్లో పెడతాడు. ఆ నామాలు గుత్తి తీసుకుని పారాయణ చేయాలి. ఉదాహరణకి భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. ఇది ఒక గుత్తండి. ఇలా లాగాలి బయటికి. ఆ గుత్తిగాని తీసుకుంటేట జాతకంలో ఎన్నెన్ని రకాల దోషాలున్నాయో అన్నిటినీ పోగొట్టగలిగే శక్తి గుత్తిలో పెట్టాడు మొత్తం. ఇలా మీకు రహస్యములు ఎన్ని కనిపిస్తాయో. దుర్లభ దుర్గమా దుర్గా నుంచి దుర్గా విద్య ఉంది. ఇలాగ రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల గుత్తులున్నాయి. విశుద్ధి చక్రనిలయ దగ్గర నుంచి ఒక్కొక్క చక్రంలో పనిచేసే అమ్మవారి శక్తులన్నీ గుంతుగా పెట్టాడు. ఇలాగా చూస్తూ ఉంటే ద్రాక్షతోట గుర్తురాదు, గుత్తులు గుత్తులు. చిత్రం, ద్రాక్షతోటకి దీనికి చిన్న తేడా ఏంటంటే అక్కడ ఎన్ని గుత్తులు పళ్ళున్నా రుచి మాత్రం ఒక్కటే, ఫలితం మాత్రం ఒక్కటే. కానీ ఇక్కడ అలా కాదు, ఒక్కొక్క గుత్తులో ఒక్కొక్క రకమైన ఫలం. ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి? అంత అత్యద్భుతమైనది లలితా సహస్రనామ స్తోత్రం. అందుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిష్కారం. శ్రీమాత్రే నమః. ఒక్కొక్క మంత్ర విశేషములు కొన్ని గుత్తులు నామాల్లో పెడతాడు. ఆ నామాలు గుత్తి తీసుకుని పారాయణ చేయాలి. ఉదాహరణకి భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. ఇది ఒక గుత్తండి. ఇలా లాగాలి బయటికి. ఆ గుత్తిగాని తీసుకుంటేట జాతకంలో ఎన్నెన్ని రకాల దోషాలున్నాయో అన్నిటినీ పోగొట్టగలిగే శక్తి గుత్తిలో పెట్టాడు మొత్తం. ఇలా మీకు రహస్యములు ఎన్ని కనిపిస్తాయో. దుర్లభ దుర్గమా దుర్గా నుంచి దుర్గా విద్య ఉంది. ఇలాగ రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల గుత్తులున్నాయి. విశుద్ధి చక్రనిలయ దగ్గర నుంచి ఒక్కొక్క చక్రంలో పనిచేసే అమ్మవారి శక్తులన్నీ గుంతుగా పెట్టాడు. ఇలాగా చూస్తూ ఉంటే ద్రాక్షతోట గుర్తురాదు, గుత్తులు గుత్తులు. చిత్రం, ద్రాక్షతోటకి దీనికి చిన్న తేడా ఏంటంటే అక్కడ ఎన్ని గుత్తులు పళ్ళున్నా రుచి మాత్రం ఒక్కటే, ఫలితం మాత్రం ఒక్కటే. కానీ ఇక్కడ అలా కాదు, ఒక్కొక్క గుత్తులో ఒక్కొక్క రకమైన ఫలం. ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి? అంత అత్యద్భుతమైనది లలితా సహస్రనామ స్తోత్రం. అందుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిష్కారం. ఒక ఆయనకి కొంతకాలం ఏదో సాధన చేశాడు. వృత్తిరీత్యా డాక్టర్ ఆయన. ఏదో సాధన చేశాడు. రకరకాల యోగ సాధనలు ఉన్నాయిగా. అతనికి సూక్ష్మ దృష్టి విచ్చుకుందిట. విచ్చుకోగానే చిత్రం ఏంటంటే సూక్ష్మ ప్రపంచంలో ఉన్నవన్నీ కనబడడం మొదలెట్టాయి ఆయనకి. ఈ కనబడిపోగానే ఆయనకి ప్రతి వ్యక్తి చుట్టూ మంచి శక్తి ఉందో చెడ్డు శక్తి ఉందో కనబడిపోతుందండి ఆయనకి. ఇది ఆశ్చర్యపోయాడు ఆయన. ఇది ఒక బాధాకరమైన అంశం. ఆయన చెప్పిన విషయం ఏంటంటే చాలామందిని ఈ యుగంలో పిశాచ శక్తులు పట్టి పీడిస్తున్నాయని చెప్పాడు. ఇది కొంచెం ఆలోచించవలసిన అంశమే. ఎందుకంటే అనాచారం దురాచారం పెరిగితే పిశాచ శక్తులు ఆక్రమించుకుంటాయట. ఎవరెవరికో కనబడ్డం కాదు, ఆయన్ని ఒక సర్పపిశాచం పట్టుకుందిట. ఎప్పుడు ఆ సర్పపిశాచం కనిపిస్తోంది. ఎక్కడ పెడితే అక్కడ ఆ పిశాచం కనబడినప్పుడు ఆయన పాలు పెట్టడమో పులిహార పెట్టడమో చేస్తున్నట్ట. చూసేవాళ్ళు పిచ్చివాడు అనుకుంటున్నారు. కానీ దాన్ని తొలగించే శక్తి మాత్రం తెలియలేదు. ఒక శ్రీ విద్యోపాసకుడి దగ్గరికి వెళ్ళాడండి ఆయన. వెళ్ళి అడిగాడు, అయ్యా మహానుభావ, నేను బాగుపడాలి, పిశాచ్ శక్తి పీడిస్తోంది, ఏం చేయాలి అంటే మొత్తం లలితా సహస్రనామాల్లో ఒక్క నామం తీసిచ్చాడండి ఆయన. నువ్వు జపం చేసుకో అని. ఆయన చేసిన పని ఏమిటంటే అమ్మవారి పటం పెట్టి ఆ పటానికి ఒక చందనం కుంకుమ పెట్టి ఒక దీపం వెలిగించి ఆ నామం జపం చేయడం మొదలుపెట్టాడు. ఆ జపం చేస్తున్నంతసేపు సర్పపిశాచం దూరంగా ఉందిట. సాధారణంగా పిశాచాలు పట్టినప్పుడు ఆలయాలకి గుళ్ళకి కూడా వెళుతూ ఉంటారు. ఎన్ని గుళ్ళు వెళ్ళినా వదలలేదండి అని కొందరు చెప్తూ ఉంటారు. అంటే వీడు చెప్పులు వదిలి లోపలికి వెళ్తాడు కదా, అది కూడా అక్కడ కాపలా కాస్తుంటుంది చెప్పుల దగ్గర. ఆ దేవత దగ్గరికి రాలేదు. వాడు దండం పెట్టి బయటికి రాగానే చెప్పులతో పాటు అది వాడిని అంటుకుంటుంది. అలాగా ఈ జపం చేస్తున్నంతసేపు బయటకు వచ్చింది అది. కానీ ఇతను జపం ఆపకుండా చేశాడు. సరిగ్గా నామం 4000 పూర్తయ్యిందే లేదో అమ్మవారి చిత్రపటంలోని ఆ సింధూరం నుంచి ఒక కాంతి రేఖ బయటకు వచ్చి ఆ సర్పపిశాచాన్ని దగ్ధం చేయడం ఇతను కంటితో చూసేటండి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఇది అతనికి సూక్ష్మదృష్టి వచ్చింది కనుక కనబడింది. లేకపోతే ఏం చెప్పేవారు మీరు?
అందుకు లలితా సహస్రనామాలు ఒక్కొక్క నామం నుంచి ఏ కిరణ శక్తులు వస్తాయో, ఏ మంత్రశక్తులు వస్తాయో మనకు తెలియదు. అలాంటి శక్తులు ఉన్నాయి, మనకు తెలియదు. కానీ వాటి ఫలితం మాత్రం తప్పకుండా మనం అనుభవిస్తాం. అందుకే రహస్యనామములు అవి. సూక్ష్మ దృష్టితో చూస్తే గాని తెలియని అద్భుతాలు ఉన్న నామములు గనకనే రహస్యనామములు. ఇది మరొక నిర్వచనం. పట్టుకున్నారు కదా ఈ వాక్యాన్ని. దీనికి భాష్యం రచించిన మహాత్ములు చాలామంది ఉన్నారు. అయితే చాలామందికి లలితా సహస్రనామ భాష్యము అంటే కాస్త పరిచయము పరిజ్ఞానము ఉన్నవారికి గుర్తుకొచ్చేది ఎవరు? భాస్కర్ రాయల వారు కదా, మహానుభావులు. నమస్కారం చేయాలి. ఒక మహాగ్రంథం ప్రసిద్ధి చెందింది అంటే దాని వెనకాల దేవతానుగ్రహం ఎంత ఉందో మనకు తెలియదు. దేవతానుగ్రహం వల్ల ప్రసిద్ధి చెందిన గ్రంథాన్ని ఎవడైనా అహంకారంతో తోలనాడితే వాడికి దేవతాపచారమే వస్తుంది, తెలుసుకోవాలి. ఆయన మహానుభావుడండి. అది రచించినటువంటి భాస్కర్ రాయల వారు సౌభాగ్య భాస్కరం అనే పేరుతో ఆ భాష్యాన్ని రచించారు. మహానుభావుడైన 18వ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఆయన. మహాత్ముడు, అమ్మవారి మంత్రసిద్ధి పొందినవాడు, సామాన్యుడు కాడు. వాళ్ళ పూర్వతరములన్నీ కూడాను గొప్ప శ్రీ విద్యోపాసకులు. దానికి తోడు అగ్నిహోత్రీకులు. అది కూడా తెలుసుకోవాల్సింది. అగ్నిహోత్రము వేద విద్య కలిగినటువంటి పరంపర వాళ్ళది, శ్రోత్రియ పరంపర. కర్ణాటక దేశానికి చెందినటువంటి వాడు ఆయన. అయితే ఒక్క విశేషం ఏంటంటే భాగ్యనగరంలో పుట్టాడు ఆయన. ఆయన పరంపర ఎంత గొప్పదంటే సూరత్ నగరానికి చెందినటువంటి పరశివానందనాథ శుక్ల విష్ణు దత్త అనే ఆయన గురువుగారు ఈయనకి శ్రీ విద్యలో. అక్కడి నుంచి స్వీకరించారు. ఈయన యొక్క శిష్య పరంపర మహారాష్ట్ర మొదలైన ప్రాంతాల్లో నేటికి చాలా ఉన్నది. గొప్ప శిష్య పరంపర కలిగిన వాడు. ఆయన యొక్క శిష్యులు ఒక్కొక్కరు ఘటికులు, గొప్ప గొప్ప ఉపాసనా గ్రంథములు రచించిన వారు. ఆ శిష్యులే వాక్సిద్ధి కలిగినటువంటి వారండి, సామాన్యులు కారు. అంత గొప్ప పరంపర ఆయనకున్నది. పైగా ఆయన స్వయంగా ఆ వేద విజ్ఞానం కలిగినటువంటి వాడు. వైదికమైన శ్రౌతయాగాలు ఎన్నో చేసినటువంటి వాడు. సోమపీఠి అంటే సోమయాగం చేసినటువంటి వాడు. మహాగ్ని చెయ్యిన విద్య చేసినటువంటి వాడు ఆయన. అందుకే మహాగ్ని చిద్యజ్వ అని ఆయనకు బిరుదున్నది. మహాగ్ని చిద్యజ్వ. ఈ విషయంలో ఆయనే వ్యక్తపరుచుకున్నాడు ఆ భాష్య గ్రంథాల్లో. పైగా శ్రీ విద్యకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రస్థానత్రయం ఆయన రచించాడు. వేదాంత శాస్త్రానికి ఎలాగైతే శంకర భగవత్పాలు వారి యొక్క ప్రస్థానత్రయం ఉన్నదో అలాగే శ్రీ విద్యకు సంబంధించి ప్రస్థానత్రయములు 3 ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందులో ఈ మహానుభావుడు ఇచ్చినవే. అది అందులో విశేషమైనటువంటి అంశాలు మనకు గోచరిస్తాయి. అవేమిటో తర్వాత మనం తెలుసుకుందాం. మొత్తానికి అంత పరంపర కలిగినటువంటి మహానుభావుడు కాశీక్షేత్రంలో అమ్మవారి సాధన చేస్తూ ఈ లలితా సహస్రనామాలకి దర్శనం చేస్తూ భాష్యం రచించాడండి ఆయన. ఆయన దీక్షానామం భాసురానందనాథ. ఆ నామంతో ఉన్నటువంటి వాడు. ఆయన అసలు పేరు భాస్కర్ రాయల వారు. వాళ్ళ నాన్నగారు గంభీర రాయలు. పార్సీ భాషలో భారతాన్ని రచించట ఆయన. అందుకే వాళ్ళకి భారతి అనే కీర్తినామం కూడా ఒకటి ఉన్నది పరంపరగా. అలాంటి శ్రోత్రియమైన పరంపర కలిగినటువంటి వాడు భాష్యాన్ని రచించాడు ఆయన. దీనికి ఇంత విద్యనిచ్చాడు ఆయన. లలితా సహస్రనామం భాష్యం రచించింది కాశీక్షేత్రంలో. ఇప్పటికీ మనం అమ్మవారు అన్నపూర్ణ మందిరంలోకి వెళుతూ ఉంటే సరిగ్గా కోణస్థానంలో భాస్కర్ రాయల వారు ప్రతిష్ఠ చేసినటువంటి యంత్రేశ్వరుడు అనబడే శివలింగం ఉంటుంది చూడండి. అక్కడ అది లింగంపై శ్రీచక్రం ఉంటుంది. అది భాస్కర్ రాయల వారు ప్రతిష్ఠ చేశారు స్వయంగా. అక్కడ ఆయన భాష్యరచన చేస్తూ వినిపించేవారట. ఆ విన్న పండితులు ఆశ్చర్యచకితులయ్యేవారు. అలాంటి గొప్ప భాష్యరచన చేశాడు. ఏ సంప్రదాయానికి చెందిన వాళ్ళైనా ఆయన భాష్యం పట్టుకోనిది వీళ్ళు భాష్యం రాయలేకపోయారండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈయనకి పూర్వం కూడా చాలా భాష్యాలు ఉన్నాయి. కానీ అమ్మవారి అనుగ్రహం చేతి భాష్యం చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఆయన అక్కడ త్రిపురా ఘాట్ అని ఒకటి ఉన్నది. అక్కడ అమ్మవారిని ఆరాధన చేశారు. అంతేకాదు చౌషష్ఠి ఘాట్ అని మన కాశీక్షేత్రంలో కనిపిస్తుంది. అక్కడ చతుషష్ఠి యోగిని దేవతల యొక్క ఆలయం కూడా ఉన్నది మనకి. ఈ మహానుభావుడు లలితాభాష్యం చెప్తూ చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అనే మంత్రానికి అర్థం చెప్తే కొంతమంది పండితులు అన్నట్ట, నిజానికి 64 కోట్ల యోగిని గణములు అమ్మవారి దగ్గర ఉన్నారా అంటే రేపు పొద్దున మీకు వీలైతే చూపిస్తానని చెప్పాడండి ఆయన. ఆశ్చర్యం. మరుసటి రోజు శ్రీచక్రానికి అభిషేకం చేసి ఆ వచ్చిన పండితుల కళ్ళకి ఆ తీర్థం రాసేట. అమ్మవారి శ్రీచక్రం మించి పడిన తీర్థానికి ఉన్న శక్తి ఏమిటో చూడండి ఇక్కడ. అందుకే శివలింగంపై సాలగ్రామంపై శ్రీచక్రంపై వచ్చే తీర్థాన్ని జలం అనే దృష్టితో చూస్తే వాడిని పాపాత్ముడు అంటారండి.
మనకి సూక్ష్మ దృష్టి లేదు, కానీ ఒక్కసారి చూస్తే అదంతా ఒక కాంతిమయంగా గోచరిస్తుంది. అంతకంటే అమృతం మరొకటి దొరకదు కూడా, తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఆ శ్రీచక్రం నుంచి వచ్చిన ఆ తీర్థాన్ని కంటికి రాసేట ఆయన పండితులకి. వెంటనే చిత్రం ఏంటంటే ఆ మణిద్వీపంలో ఆ యోగిని దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు. వాళ్ళందరికీ కూడా ఈయన తీర్థం కళ్ళకి రాస్తే వాళ్ళందరికీ కనబడి వాళ్ళు చెప్పుకుంటున్నట్టు నా పేరు ఇది, నా పేరు ఇదని. వాళ్ళ కళ్ళు తిరిగి మేము ఇంకా చూడలేకపోతున్నామన్నారు. అందుకే దివ్యత్వాన్ని ప్రశ్నించితే సరిపోదు, అది దర్శనమిస్తే తట్టుకోగలవా అని చూడాలి ఇక్కడ. అయ్యా, ఒక అద్భుతమైన విద్య చెప్తేనే తామసంతో కళ్ళు మూసుకుపోయి నిద్రపోతున్నామే, మనం అసలు భగవంతుడికి దండ పెట్టడానికని అర్హత ఉందా ఆలోచించండి ఇక్కడ. ఏమనుకుంటున్నాం భగవంతుడి దివ్యత్వం అంటే? అది చూడగలిగే శక్తి ఉండద్దు. అందుకే అంత పండితులైన ఒక ఉపాసకుడు అనుభవం ముందు నిలవలేరు వాళ్ళు, ఇది తెలుసుకోవాల్సినది. అందుకే వాళ్ళందరూ కూడా అమ్మవారి మంత్రములు కేవలం నామములు కాదయ్యా, గ్రహించేవనని శరణాగతులయ్యారు. అంత మహానుభావుడు ఈ విద్యనంతటినీ అందించినవాడు. అని శిష్య పరంపర కూడా అనేక గ్రంథాలు రచించారు. ఆయన ఒక ప్రధానమైన భాష్యకారుడు. ఈయనకు పూర్వం కూడా భాష్యాలు రచించిన వాళ్ళు చాలామంది మనకు లభిస్తూ ఉన్నారు. మనకి 7 భాష్యాలు ఉన్నాయి దీనికి. ఒకటి విమర్శానందనాథుడు అనేటువంటి ఆయన రచించారు. వీళ్ళు శ్లోక రూపాల్లో రచించారు భాష్యాన్ని. వీళ్ళు విమర్శానందనాథుడు 2000 శ్లోకాల్లో అమ్మవారి సహస్రనామాలకి భాష్యం రచించాడు ఆయన. అలాగే విద్యారణ్య మునీశ్వరులు ఒక ఆయన భాష్యం రచించారు. ఈ విద్యారణ్యుల వారికి మన విద్యారణ్య స్వామి వారి శృంగేరి 12వ పీఠాధీశులకు సంబంధం లేదు. ఈ విద్యారణ్య మునీశ్వరులు శ్రీ విద్యా సంప్రదాయానికి సంబంధించిన ఒకానొక యోగి. ఈయన గురువుగారు అనంతారణ్యుల వారు. ఈయన మొత్తం 1500 శ్లోకాలతో లలితా సహస్రనామానికి భాష్యం రచించారు. ఇక 3వ ఆయన భట్టనారాయణుడు. ఈయనకి నారాయణ భట్ అని కూడా పేరు. ఈయన మహానుభావుడు అండి. ఈయన శంకరాద్వైతానికి సంబంధించినటువంటి గొప్ప జ్ఞాని. ఈ మహానుభావుడు మొత్తం 2500 శ్లోకాలతో లలితా సహస్రనామానికి భాష్యం రచించారు. చాలా గొప్ప గ్రంథం ఇది కూడా. జయమంగళ వ్యాఖ్య అని పేరు దీనికి. జయమంగళ ఇది లభ్యమవుతోంది. చాలా గొప్ప గ్రంథం ఇది కూడా. ఇక 4వది శంకర పండితుడు అని ఒక ఆయన. ఈయన చాలా చక్కటి భాష్యం రచించారు. ఇక 5వ వారు మన భాస్కర్ రాయల వారు. భాసురానందనాథ అనే దీక్షానామం కలిగిన వారు. సౌభాగ్య భాస్కరం అనే పేరుతో రచించారు. 6వ వారు శ్రీ 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 కళ్యాణానంద భారతీ స్వామి వారు. కళ్యాణి అనేటువంటి అద్భుతమైనటువంటి భాష్యం రచించారు ఆయన సమయాచార పరంగా. అదొక ప్రామాణికమైన గ్రంథం. ఇక 7వది చెప్తారు విమలానందనాథ అనే మహానుభావులు రచించారని. ఇది కేవలం వ్రాతప్రతిగానే ఉన్నది. అది కూడా శృంగేరి పీఠంలో ఉన్నదని భాష్యం రచిస్తూ శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు దీన్ని ప్రస్తావన చేయడం జరిగినది. అదొక గ్రంథం ఉన్నది. మొత్తానికి 7 రకాల భాష్యాలు. ఇందులో మనం ప్రధానంగా 2 భాష్యాల్ని బాగా మథనం చేస్తూ, ఇంకా గురువుల దయ వల్ల, ఇతర పురాణములు వాటిని పఠించడం వల్ల, చేసిన సాధన వల్ల, అమ్మవారి కృప వల్ల లభించిన విజ్ఞానాన్ని మేళవించుకుని మనం ఇక్కడ 40 రోజులు చెప్పుకోబోతున్నాం. ఇందులో ప్రధానమైన అంశములు ఇన్ని. దీని వెనకకు ఈ శ్రీ విద్యా సంబంధమైన ఈ సహస్రనామ విద్యలో భాస్కర్ రాయల వారి యొక్క నామ విద్య ఎంత ప్రమాణంగా తీసుకుంటున్నామో అదేవిధంగా భట్టనారాయణుడు రచించిన జయమంగళ వ్యాఖ్యను కూడా ప్రమాణంగా తీసుకోవడం జరుగుతున్నది. ఇందులో మనం ప్రధానంగా తీసుకున్నవి 2 గ్రంథములు. ఒకటి జయమంగళ వ్యాఖ్య రచించిన భట్టనారాయణుల వారు, ఇంకొకరు భాస్కర్ రాయల వారు. ఇప్పుడు మనకి ఎక్కువగా పారాయణలో అందరికీ దొరుకుతున్న పాఠం భాస్కర్ రాయల వారు ఏ పాఠాన్ని స్వీకరించి భాష్యం రచించారో ఆ పాఠమే అందరికీ దొరుకుతుంది. అదే పఠిస్తూ ఉన్నారు. అయితే భట్టనారాయణులు రచించిన పాఠానికి ఈ పాఠానికి కొన్ని చోట్ల మార్పులున్నాయి. ఏది గొప్పది అనే చర్చ కంటే కొన్ని అందులో ఇందులోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకునేటప్పుడు హయగ్రీవ స్వామి వారితో అగస్త్యుల వారు మాట్లాడుతూ నువ్వు ఇంతవరకు ఇవి చెప్పేవి కదా అనుకొని చెప్పారు. అందులో లలితోపాఖ్యానం ఇత్యాది విషయములు ఉన్నాయి. ఆ విషయములు కూడా తెలుసుకుని లలితా సహస్రనామ స్తోత్రం చదివితే తప్పకుండా ఇప్పుడు మనకి బాగా అలవాటైనటువంటి పాఠంలో కొన్ని సవరించుకోవాలి. అలాంటి సవరించుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి కాలకంఠీ అని ఒక మాట ఉన్నది మనకి. కాలకంఠీ కాంతిమతి అని. ఈ కాలకంఠీ అనేది భాస్కర్ రాయల వారి పాఠం. ఇది తప్పని కాదు, కానీ జయమంగళ వ్యాఖ్యలో మాత్రం మనకి కలకంఠీ అని ఉన్నది. చక్కగా చూస్తే ప్రామాణికంగా కలకంఠే సరిపోతున్నది. అప్పుడే స్వీకరించవచ్చు. కొన్ని అయితే ఇద్దరివి బాగానే ఉన్నాయి. ఇద్దరివి బాగానే ఉన్నప్పుడు పాఠంలో మాత్రం తేడాలు ఉన్నాయి. అర్థంలో 2 కూడా చక్కగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇద్దరిది పాఠభేదం కనిపించినప్పటికీ కూడా
అర్థంలో ఇద్దరిది ఉచితంగా ఉన్నప్పుడు భాస్కర్ రాయల వారిదే స్వీకరించాం. అటువంటిప్పుడు అయ్యా అది కూడా బాగున్నప్పుడు అదెందుకు తీసుకోలేదు అని దాని యొక్క మద్దతుదారులు బయటకు వచ్చి యుద్ధం చేయొచ్చు. సామాన్యులు కాదు, పండితులు చేస్తారు. అలాంటి పండితుల యుద్ధాలు నేను చూశాను స్వయంగా. చర్చోపచర్చలు కాదు, ఇక్కడ భక్తి మాత్రం ప్రధానంగా వెళుతున్నాం. అయితే ఇద్దరిలో పాఠం భేదం ఉంటూ అర్థంలో మాత్రం పర్వాలేదు అన్నప్పుడు మాత్రం భాస్కర్ రాయల వారిదే స్వీకరించడం జరిగింది. ఈ ఉపోద్ఘాతాల్లో ముందే విన్నవించుకుంటున్నాం. ఎందుకయ్యా భాస్కర్ రాయల వారిదే తీసుకున్నారు అంటే, లోకంలో బాగా ప్రసిద్ధి చెంది ఉన్నప్పుడు, దానిలో దోషం లేనప్పుడు దాన్ని స్వీకరించవచ్చు. ఇక్కడ రెండు చెప్పాం, ప్రసిద్ధి చెంది ఉన్నప్పుడు, దోషం లేనప్పుడు. ఉదాహరణకి మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అనుంది భాస్కర్ రాయల వారిది. మాణిక్య ముకురాకార జానుద్వయ విరాజిత అనున్నది జయమంగళ వ్యాఖ్యలు. ఇందులో ప్రమాణంగా చక్కగా ఉన్నది మాణిక్య ముకురాకార, అందులో సందేహం లేదు. కానీ మకుటాకారం అంత మాత్రాన భేదమేమీ లేదు, అది చక్కగా స్వీకరించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అన్ని మార్పులు చేస్తూ ఉంటే ప్రసిద్ధంగా చదివేటప్పుడు ఇబ్బంది వస్తుంది. అందుకు అలాంటివి మాత్రం మార్చడం జరగట్లేదు, ఇది తెలుసుకోవాలి. అలాంటి కొన్ని వచ్చినప్పుడు శాస్త్ర విషయం తెలుసుకోవడానికి అక్కడికిక్కడికి పాఠభేదం నేను చెప్పినా, ప్రసిద్ధంగా ఏవి చదువుకోవచ్చో కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ చెప్పేటప్పుడు దృష్టిలో ఉండేది సాధకుడు, భక్తుడు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చెప్తున్నాం. కలకంఠీ కాంతిమతి ఒకటి, మంత్రిణియంబా విరచిత విషంగవదతోషిత. భాస్కర్ రాయల పాఠంలో మాత్రం మంత్రిణియంబా విరచిత విషంగవదతోషిత అనుంది. కానీ లలితోపాఖ్యానం కథ ప్రకారంగా విశుక్రవదతోషిత ఉండాలి. జయమంగళ వ్యాఖ్యలో మాత్రం విశుక్రవదతోషిత ఉన్నది. సరిగ్గా అలాగే సరిపోతుంది. విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే పాఠమే మనకి జయమంగళ వ్యాఖ్యలో ఉన్నది. కానీ భాస్కరాయలు మాత్రం విశుక్ర ప్రాణహరణ అని చెప్పారు. అప్పుడు మనం ప్రమాణంగా తీసుకోవాల్సిన జయమంగళ వ్యాఖ్య. దానికి కారణం ఏంటి? లలితోపాఖ్యానం ప్రమాణం. ఇలాగా అనేక శాస్త్రములు జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ శ్రీ విద్యా సంప్రదాయాన్ని సాధనలోకి తెచ్చుకుంటూ వెళుతూ ఉండడం వల్ల ఏది సరి అయిన పాఠమో జాగ్రత్తగా అమర్చుకున్న పాఠమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆనాడు మణిద్వీపంలో వాగ్దేవతలు మనకు అనుగ్రహించినటువంటి ఆ దివ్య మంత్రరాశిని ఇలా క్రమక్రమానుగతంగా అనేక పాఠభేదాల్లో వచ్చిన దాన్ని సరైన పాఠాన్ని మనం అందుకునే ప్రయత్నం చేస్తూ నిత్యపారాయణ చేసేటప్పుడు మంత్రబలం మనకు లభించేటట్టుగా ఉండే పాఠాన్ని మనం తయారు చేయడం జరిగింది. ఆ నామ పాఠాన్ని మనం ఇక్కడ స్వీకరిద్దాం. శ్రీమాత నుంచి అదే పరంపర సాగుతూ ఉంటుంది. మంత్రాలు గుర్తులు చెప్పుకున్నాం, ఆ గుర్తులు చెప్పడం జరుగుతుంది, వాటి యొక్క ప్రయోజనం చెప్పడం జరుగుతుంది. ఇన్ని ప్రమాణాలతో మనం వెళుతూ ఉందాం. ఇంకొకటి విశేషంగా లలితా సహస్రనామం చదువుతూ ఉంటేనే మీకు ఆ గమనంలో ఒక అద్భుతమైన దివ్య స్త్రీ గమనం కనబడుతుందండి. ఇది ఎప్పుడైనా ఒక్కసారి చెప్పిన తర్వాత ఆలోచించండి. విష్ణు సహస్రం చదవండి, విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. శివశాస్త్రం గమనం కూడా అలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు అర్థాలు అవి తెలియక్కర్లేదు, అవి చదువుతున్నప్పుడు శబ్ద ఉచ్చారణలోనే ఆ దేవతా శక్తి అందులో మనకు కనిపిస్తూ ఉంటుంది, గోచరిస్తూ ఉంటుంది, కనిపించకపోయినా అనిపిస్తూ ఉంటుంది. విష్ణు సహస్రం చదువుతుంటే ఒక మహాపురుషుడు గమనంలా ఉంటుంది. శివశాస్త్రం ఎప్పుడైనా చదవండి, ఒక మహా తేజోవంతుడైన ఒక పెద్ద మహాపురుషు యొక్క స్వరూపం మనకు అక్కడ శబ్ద ఉచ్చారణలో కనబడుతుంది. లలితా సహస్రనామం తీసుకోండి, శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు ఆ సౌకుమార్యం, ఆ లాలిత్యం అంతా కనబడుతుంది. అంటే అర్థం దాకా వెళ్ళక్కర్లేదు, శబ్ద ఉచ్చారణలోనే ఆ దేవతా లక్షణం మనకు కనబడుతుంది. అందుకే సహస్రనామ స్తోత్రం అర్థంలో ఒక ప్రత్యేకత ఉండవచ్చు, కానీ ఉచ్చారణలోనే ఒక అద్భుత శక్తి ఉంటుంది, ఆ దేవత కనబడుతుంది. అందుకే లలితా సహస్రనామం పఠించేటప్పుడు మాత్రం తప్పులు లేకుండా పఠించండి. అర్థం తెలుసుకుని పఠించండి అని అనంగానే కనీసం తప్పులు లేకుండా పఠించాలి. ఎక్కువ మంది పారాయణలను కూర్చుంటూ ఉంటారు, పాపం వాళ్ళ వల్ల జరుగుతున్న తప్పులు అన్నీ ఇన్ని కాదు, అంత భయంకరంగా ఇప్పటికీ దుష్టధూరా దురాచార శమని దోషవర్జిత ఉంటే దుష్టధూరా దురాచార శమని దోషవర్జిత అని చదువుతున్నారు. దానివల్ల సత్ఫలితం రాదు, సరికదా దుష్ఫలితం వస్తుంది. ఎందుకంటే ఉచ్చారణలో లోపం రాకూడదు, ఒక్కొక్క శబ్ద ప్రకంపనలో ఒక చైతన్యం ఉంటుంది. కెనడా దేశంలో జరిగిన ఒక పరిశోధన, సహస్రనామ స్తోత్రం పఠిస్తూ ఉంటే ఆ ప్రకంపనల్లోంచి ఒక కాంతి రేఖలు ఉత్పన్నమయ్యాయట. దానికి సంబంధించిన ఒకానొక యంత్రాన్ని కంప్యూటర్కి జతపరిచి సహస్రనామ స్తోత్రాన్ని పఠించారు. అక్కడున్న మన భారతీయ వైజ్ఞానిక శాస్త్రవేత్తలు సరిగ్గా ఆ ప్రకంపనల్ని తీసుకుని, అంటే శబ్దం ఉచ్చరించినప్పుడు వచ్చే వైబ్రేషన్స్, అదొక కాంతి రూపాలు తీసుకుంది, రేఖలు. మొత్తం లలితా సహస్రనామం పఠిస్తే వచ్చిన రేఖారూపం ఏంటంటే శ్రీచక్రం అండి.
అంటే సహస్రనామ స్తోత్రం పఠిస్తూ ఉంటే మనకు తెలియకుండానే శ్రీచక్రం తయారవుతుంది. అప్పుడు శబ్ద ప్రకంపనలో తేడా ఉంటే రేఖ తిన్నగా రాకుండా పక్కకు పోదా? ఇది తెలుసుకోండి. రాను రాను విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ భారతీయ ఋషులు ఇచ్చిన ఆధ్యాత్మిక విజ్ఞానమే గొప్ప సైంటిఫిక్ విజ్ఞానం అని రుజువవుతోంది. ఇది ఒకటి మనం ఆనందించవలసిన, గర్వించవలసిన ఒక ప్రధానమైన అంశం. అందుకు లలితా సహస్రనామ స్తోత్రం యొక్క ఉచ్చారణలోని వచ్చే ప్రకంపనాల్లోంచి అద్భుతమైన దేవతామూర్తులు, దేవతా చైతన్యాలు, యంత్ర విజ్ఞానాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అందుకు ఉచ్చారణ చాలా అవసరము. అర్థస్ఫురణతో చదివినప్పుడే నిజమైన పారాయణ అవుతుంది. ఇది కూడా తెలుసుకోవాలి. అలా కూర్చొని అయ్యా ఈరోజు లలితాశాస్త్రం చదవడం అవలేదే అనేదో కొంత కటకటక చదువుతూ ఉంటారే, వాళ్ళని నేనేమి నిరుత్సాహపరచను, కానీ అది కొనసాగించడం కోసం పనికొచ్చింది. కానీ అర్థవంతంగా కాసేపు కూర్చుని స్ఫురణతో అనుకుంటే ఆ శక్తి వేరు, అదే ఒక పరిపూర్ణమైన శక్తి. అలా మనం లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేస్తూ గ్రహించాలి.